కాంగ్రెస్ పార్టీ ఏదైనా చెప్తే చేసినాము. వాళ్ళ యొక్క ఓటు ఎన్నికల కోసం ఓటు ఎన్నికల తర్వాత ఇప్పుడు మాట్లాడలేదు. మీకు ఎన్నికల సందర్భంగా చెప్పింది కాంగ్రెస్ వాళ్ళు ఓటేసి కాంగ్రెస్ వాళ్ళు గెలిస్తే ఈ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ బంద్ చేస్తారని చెప్పింది. బంద్ చేయలేక సార్ నీకు ఇస్తున్నాం, మేమే ఇస్తున్నామని చెప్పి వాళ్ళు బంద్ చేస్తారని చెప్పింది. అదేవిధంగా ఇంకొక విషయం చెప్పాలి మీకు. ఎన్నికల సందర్భంగా చెప్పినాం, ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు ఇచ్చే ఈ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులతో పాటు తుల బంగారం కూడా చెప్పినాం. కాకపోతే ఇప్పుడు ఇవైతే ఇస్తున్న చెక్కులు ఇవి ఎన్నికల సందర్భంగా ఎన్నికల ముందు జరిగిన చెక్కులు కాబట్టి ఆ చెక్కులు మాకు 1,00,000 వస్తున్నాం. మీకు నెక్స్ట్ మళ్ళీ వచ్చే సంక్రాంతి తర్వాత ఏవైతే వస్తాయి చెక్కులు, ఆ చెక్కులకు ఈ 1,01,116 వాటితో పాటు తుల బంగారం కూడా ఇవ్వడం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ఖచ్చితంగా నిలబెట్టుకున్నాం, ఖచ్చితంగా మీకు ఇవ్వడం జరుగుతుంది. దీని తర్వాత వచ్చే చెక్కులకు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా పెన్షన్లు బంద్ అవుతాయని చెప్పారు. ఇవాళ 20 తారీఖు ఓపెన్ చేస్తున్న పెన్షన్లు 4,000 2,000 కాదు 4,000 రూపాయలు ఇస్తున్న పెన్షన్లు కూడా ఇప్పుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తొందరగా జనవరి నుంచి వస్తాయి. మిగతా వాళ్ళకు కూడా ఎంఆర్ఓ గారు మొత్తం స్టార్ట్ చేయాలి కలెక్టర్ చెప్పిన వాళ్ళకి మొత్తం December 31 వరకు ఎవరికైతే 60 years నుంచి 2,500 రూపాయలు మహాలక్ష్మి పడుతుంది. ఈ పెన్షన్లు వచ్చిన వాళ్ళకి అది లేదు. పెన్షన్లు ఎవరైతే వస్తాయో ఆ కుటుంబం దానికి సపరేట్ చేయాలి. వీళ్ళకు 2,500 రూపాయలు నాకు చేస్తున్న డబ్బులు వస్తాయి. అందుకే చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీ ఇచ్చేది పోసేది కాదు, పనిచేసేది కాదు. పనిచేసేది వాళ్ళే చేసి మీరు ఈసారి బంద్ చేసి నాకు పర్మనెంట్గా బంద్ అయిపోతారు అనుకోని కనబడతాను. పర్మనెంట్గా బంద్ అయిపోతాయి. ఖచ్చితంగా ఇంకోటి ఇందిరా ఇల్లు కూడా వస్తుంది. సంక్రాంతికి అడుగులు మొదలవుతుంది. అంటే లబ్ధాలు ఎంత మొదలైతే మళ్ళీ మాకు ఎన్నికల పంచాయతీ కోడ్ మళ్ళీ జనవరి నుంచి మళ్ళీ కోడ్ వస్తుంది, పార్లమెంట్ కోడ్ వస్తుంది. 3 నెలలు మళ్ళీ చేయరాదు. కాకపోతే జనవరిలో కూడా ఈ స్కీమ్ కొన్ని లాంచ్ అయితే ఈ పెన్షన్లు అయితే 4,000 పెన్షన్లు ప్లస్ ఈ గ్యాస్ సిలిండర్ది ఇమీడియట్ వారాలు లేకపోతే దాని తర్వాత ఇందిరా మిల్లు కూడా స్టార్ట్ చేద్దాం ప్లాన్ చేస్తాం. స్టార్ట్ చేసినా చేయకుండా మీకు ఇళ్ళకి వచ్చి మొత్తం చెక్ చేసుకుని రాసుకుంటారు అధికారులు రాసుకొని దాన్ని బట్టి లిస్టు ఎన్నికలు అయిపోతే అందరూ స్టార్ట్ చేస్తాం. ఎవరికైతే ఇల్లున్నా మన జాగా ఉన్న వాళ్ళకు వాళ్ళ జాగాలు కట్టుకోవచ్చు. జాగాలు ఉన్న వాళ్ళకి జాగాతో పాటు ఇల్లు ఇచ్చి ఏర్పాటు చేస్తాం. 5 లక్షల రూపాయలు ఇల్లుకు ఇందిరా మనకి. ఎస్సీ రెస్ట్ అయితే 6 లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఖచ్చితంగా అందరికి వస్తాయి. తల్లి పార్టీలకు సంబంధం లేదు, ఎందరో రుణం అందరికి వస్తాయి. మన నియోజకవర్గం మాత్రం ఒక్కటి కూడా లేకుండా చేస్తాం. ఖచ్చితంగా అందరికి ఇస్తాం. నల్ల కింద చేయబట్టి నేను దాగి మీకు చూపించాను, మీకు ఇష్టపెడతాను. మీకు 2 గంటలు ఒక నిమిషం కూడా తక్కువ 2 గంటలు ఇచ్చే మాకు పెడుతున్నాం. మళ్ళా ఇక్కడ బ్రిడ్జ్ మీద రోడ్ మొదలైంది. 20 ఏళ్ళ నుంచి దాన్ని ఇష్టపెట్టింది. ఆ బ్రిడ్జ్ మీద ఆల్మోస్ట్ నెలకు 30 యాక్సిడెంట్ అయితే పిల్లలు రాత్రి మోటార్సైకిల్ అవుతున్నారు. బ్రిడ్జ్ మొదలైంది. అది కూడా నాకు వచ్చి 31 తారీఖు వరకు అయితే చేయలేదు. నాకు మద్రాసు నుంచి మెటీరియల్ వాళ్ళకి ఆర్డర్ ఇచ్చి తెప్పిస్తుంది. అది కూడా రోడ్ అయిపోతుంది, నీళ్ళు అయిపోతాయి. మిగతా వాటి కూడా ఒకటి తర్వాత కూడా చేసుకుంటూ పోతాం. ఎన్నికల ముందు మీకు ఏమైనా చెప్పినా అన్ని ఖచ్చితంగా చేసినాకని మళ్ళీ మాట్లాడతాం. అప్పటిదాకా మేము ఓట్లాడి ఇట్లా చెప్పిన మోసం చేసి ఓట్లాడే బ్యాచ్ కాదు. ఓట్ల కోసం ఓట్ల తర్వాత ఉండదు. ఓట్ల ముందైనా ఓట్ల తర్వాత అయినా ప్రతిదీ ఓట్ల కోసం చేయండి. ఓట్ల ఎన్నికలప్పుడు మాట్లాడుతాం. రోజు మాట్లాడాలి. ఏదైతే మేము వాగ్దానం చేసినా ఖచ్చితంగా అవన్నీ సంపూర్ణంగా కంప్లీట్ చేసిన తర్వాత మాత్రమే మేము అర్హులం అయితే ఓట్లేదానికి ఖచ్చితంగా దానికి కట్టుబడి నిలబడి ఖచ్చితంగా ఏ కార్యక్రమం తీసుకున్నా కూడా మహిళల ద్వారా తీసుకున్న కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే మహిళల ద్వారా మాత్రమే ఈ కుటుంబాలు బాగుపడుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.